RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 8 గిరిజన మండలాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకులం పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి సీట్లు చాలక గిరిజన విద్యార్థులు చాలా బాధపడే పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి 80 నుంచి 120 వరకు సీట్లు పెంచాలని అలాగే ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలుర పాఠశాలలో సుమారు 4-5 ఉన్నాయి. కోనవలస, పీ కోనవలస, గుమ్మలక్ష్మీపురం, కొమరాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించి 4వ తరగతి నుండి 5వ తరగతికి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కేవలం 80 మంది మాత్రమే విద్యార్థులకి అవకాశం ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన విద్యార్థుల సౌకర్యం కోసం 120 మంది వరకు 80 నుండి 120, 40 మంది పెంచి 120 మంది వరకు 4వ తరగతి 5వ తరగతికి జాయిన్ చేసే వరకు అవకాశం కల్పించే చాలా మంచి తెలియజేస్తాను. మన పార్వతీపురం మండలంలో గిరిజన సంక్షేమ మంత్రివర్యులు సంజయ్ మేడం గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన కోరప నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచించి మన గిరిజన విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించే విధంగా 4వ తరగతి 5వ తరగతికి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 120 వరకు సీట్లు వచ్చేదాకా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అదే దిశగా ఇప్పుడు ఏదైతే మన కొమరాడ బాలుర పాఠశాల ఉందో అక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ అయ్యే విధంగా అప్డేట్ చేస్తే మంచిది. ఇక్కడ బిల్డింగ్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ 10th ఇంటర్మీడియట్ కూడా అవకాశం లేకపోయినా ఇటు ఇంటర్మీడియట్ కి అవకాశం కల్పించాలి. అలాగే 4వ తరగతి 5వ తరగతి పిల్లలకి ఒక 40 సీట్లు కూడా పెంచి అదనంగా పెంచి ఇక్కడ అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి గిరిజన సంక్షేమ మంత్రి మర్యాలకి అలాగే కోరప నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గిరిజన సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాం.